కల్కి మూవీ ఎలా ఉంది? మూవీ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీగా ఉందన్న, అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు తోపు సినిమా, అసలు ఆ ఎఫెక్ట్స్ కానీ సీన్స్ కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ఫైట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్రో కల్కి మూవీ ఎలా ఉంది? బ్రో కల్కి మూవీ ఇప్పుడే చూసినా, మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు నాగాశ్విని మెచ్చుకోవాల్సింది ఏంటంటే స్టోరీ లైన్ వచ్చేసి శాంబాల నగరంలో కల్కి అవతరిస్తాడు. కలియుగంలో అధర్మం మొత్తం నశించిపోతుంది, అధర్మం ఎక్కువ అవుతుంది కాబట్టి మన కలిని చంపడానికి కల్కి అవతరిస్తాడు. అసలు స్టోరీ లైన్తో పిచ్చెక్కిచ్చాడు నాగాశ్విను. లైఫ్లో చూడలే ఇట్లాంటి సినిమా మస్తు ఉంది. నేను కూడా ప్రభాస్ ఫ్యానే బ్రో. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం చెప్పరాదు, హైలైట్ ఉంది. అన్ని సినిమాలకు అది బెటర్ ఉంది. సినిమాలో ఫైట్ సీన్స్ హైలైట్ అనిపించింది, గ్రాఫిక్స్ హైలైట్ ఉంది, ప్రతి ఒక్కటి బాగుంది బ్రో. కమల్ హాసన్ విలన్ రోల్ మస్తు ఉంది. హిట్ అవుతుంది బ్రో, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మహాభారతం నుంచి తీసిడు, గట్టిగా ఉంది సినిమా అయితే. అసలు సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయి. అసలు ఆదిపురుషు దీని కింద ఏం పనికిరాదు. ఆదిపురుషుకి 600 కోట్లు పెట్టి సేమ్ సినిమా తీసిరు, కానీ దీనికి గ్రాఫిక్స్ పెట్టిన పైసలు మాత్రం అసలు సినిమా మాత్రం హైలైట్. ప్రభాస్ యాక్టింగ్ వచ్చేసి అసలు ప్రభాస్ యాక్టింగ్ అన్ని సినిమాలు ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు అవుతుంది. సలార్లో చూసిన ప్రభాస్ వేరే అవుతుంది, ఇప్పుడు మన కలికి చూసిన ప్రభాస్ వేరే అవుతుంది. అసలు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ ముందల, ఆ ట్విస్ట్ మాత్రం అసలు ఊహించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.